వాళ్ళు ఎమ్మెల్యేలే ఇసుక దోపిడీ జరుగుతుందని చెప్పి వాళ్ళ పత్రికలోనే వస్తున్నాయి. 17 మంది ఎమ్మెల్యేలు ఇసుక మాఫియాలో ఉన్నారని ఈనాడులో బ్యాన్ రైటం వచ్చింది. రెచ్చిపోతున్న రేషన్ మాఫియాని ఈనాడులో బ్యాన్ రైటం 90% ప్రజాప్రతినిధులు దాంట్లో ఉన్నారని రాశారు. సో మీరు అన్నట్టుగా ఇసుక మాఫియా, మట్టి మాఫియా, బెల్ట్ షాపులు విచ్చలవిడి ఎక్కడైతే అక్కడ మీకు ఆ కిరాణా షాపులు, కూల్ డ్రింక్ షాపుల మధ్య జరుగుతుంది ఫస్ట్ టైం ఇన్ ఇండియన్ హిస్టరీ. సో ఈ 24 అవర్స్ తిరుపతిలో అయితే లైవ్ చూపించారు కదా మొన్న బొమ్మన అభినయ్ రెడ్డి గారు వెళ్ళి వైన్ షాపులు. మరి ఇట్లాంటి ఉన్నప్పుడు వ్యతిరేకత లేకుండా ఎట్లా ఉంటది? రెండు వీళ్ళు ఇస్తారని ఏమైనా ఇచ్చారంటే అది లేదు. ఈ నెల ఇస్తాం, వచ్చే నెల ఇస్తాం అని చెప్పి ప్రొలాంగ్ చేస్తూ వెళ్తున్నటువంటి పరిస్థితి. ఒక ఏడాది అసలు ఏం రాలా, రైతులు గిట్టుబాటు ధర లేదు, ఆత్మహత్యలు జరుగుతా ఉన్నాయి. మీరు చూస్తున్నారు ఏ పంటకి గిట్టుబాటు ధర లేదు, ₹1 రైతుకి ఏడాది అన్నటువంటి పరిస్థితి లేదు. సరే అవన్నీ పక్కన పెట్టండి, కానీ మీ గురించిన ప్రస్తావన కనీసం కూడా లేకపోవటం ఏంది నాకు అర్థం. అంటే మీ భవిష్యత్తులో కూడా వైసీపీ వస్తుందన్న ఆశ ఎక్కడ కనపట్టలేదేమో, వాళ్ళు అందుకని మెన్షన్ చేయాలి వాళ్ళు ఎక్కడ లేదు. అంటే వాళ్ళు ఎప్పుడైనా ఎట్లా చేస్తారంటే ప్రభుత్వం మీద దాని మీద సర్వే చేస్తారు, ప్రతిపక్షం మీద సర్వే చేయరు సార్. ఎందుకంటే ప్రభుత్వం ఎట్లా ఉంది, పాలన ఎలా ఉంది ఏడాది కాలం అనే దాని మీద సర్వే చేస్తారు. మేము ప్రభుత్వంలోనే అలా చేస్తారు, ఎవరు ప్రభుత్వంలో ఉంటే వాళ్ళ మీద చేస్తారు. రెండోది వాళ్ళకి అనుకూలంగా ఇచ్చిన సర్వే సంస్థలు కదా. సో మొన్నటిదాకా వాళ్ళు క్లీన్ స్వీప్ చేస్తారని ఇచ్చినటువంటి కేకే కావచ్చు, లేదంటే మీరు అన్నట్టుగా ప్రవీణ్ గారు కావచ్చు, ఆయన ఎస్పెషల్లీ ఆయన ఐ థింక్ శ్రీకాకుళం అనుకోండి, ఆయన ప్రాపర్ ఆయన ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి వ్యక్తి. ఆయన 34 నియోజకవర్గాలు 15 నియోజకవర్గాలు ఇప్పటికే ఎత్తుకుపోయినాయి అని చెప్పాడు. సో మరి దాని పరిస్థితి